రేషన్ కార్డ్ డిజిటల్ రూపేణ ఏదైతుందో రేపు ఉగాది నుండి ఆరంభం చేయబోతుంది అధ్యక్ష. రేపు ఉగాదికి ఆరంభం చేయబోతుంది అధ్యక్ష. చెప్పండి, మీరు కళ్యాణ్ లక్ష్మి షాదీ మొర అమలు చేసిండే సంతోషం. అందులోకి వెళ్ళే వాళ్ళు ఇందులో తీసుకొచ్చి పెళ్లి చేసిండ్రు. వాళ్ళు బిలో పావర్టీ లైన్. మరి వాళ్ళ పిల్లలు ఉంటారా? వాళ్ళు రేషన్ కార్డు ఇచ్చేద్దానే? మీరు గతంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలు చేసినటువంటి కుటుంబాలకు ఎవరికైనా ఒక రేషన్ కార్డు ఇచ్చినారు అధ్యక్ష? ఇప్పుడు చూడు అంటున్నా రాజు గారు, దయచేసి ఏదైతున్నదో ప్లీజ్ షబ్బీపూర్ రాజు గారు, అధ్యక్ష, ఇవాళ ఏదైతుందో ఈ ప్రభుత్వము రైతాంగం రైతు కూలీలే కాదు అధ్యక్ష, ప్లీజ్ కూర్చోండి. నిరుపేద వర్గాలకు అండగా నిలబడే ప్రభుత్వం అధ్యక్ష. ప్లీజ్ రాజు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మీరు ప్లీజ్ అక్కడ మాట్లాడుతుండండి. ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నా, జీవన్ రెడ్డి గారు సబ్జెక్టుకు కన్ఫైన్ అయి ఏదైతే గవర్నర్ గారు మాట్లాడారో వాటి మీద ఒక్కొక్క ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అని కంపారిజన్లో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడిన ప్రతిదానికి కూడా అక్కడ రన్నింగ్ కామెంట్ చేస్తూ అది చేయలేదు, ఇది చేయలేదు అనుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు రేషన్ కార్డు గురించి చెప్పగానే మీరు ఎక్కడ ఇచ్చిండ్రు అంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా మేము ఒక 14 నెలలు ఉన్నది. మేము వచ్చి 14 ఈ రోజే 14 నెలలనే మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు అని అడగడంలో మీకు అర్హత లేదు అంటున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలలో మీరు పూర్తి చేయాల్సి ఉండే, ఎందుకు చేయలేదు? అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు మేము స్టార్ట్ చేసినాం, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తాము. కానీ మీకు మాట్లాడే అర్హత లేదు. మిమ్మల్ని మీరు చెయ్యలేదు కాబట్టి అక్కడ కూర్చోబెట్టారు ప్రజలు. మీరు చెయ్యలేదు కాబట్టి మమ్మల్ని అధికారం అది మర్చిపోకండి దయచేసి. మీరా మీ అపోజిషన్ లీడర్ నిలబడ్డాడు, మీరేందా ఆయన మాట్లాడా?